ఏదైతే ఈ రోజున కాపు జేఏసీ మీటింగ్ జరిగిందో ఆ అధ్యక్షతగా వహించిన ఆకుల రామకృష్ణ గారు అయితే ఉన్నారు. సార్, రావులపాలెంలో ఈ రోజున మీరు కండక్ట్ చేసిన మీటింగు ఒక కొలిక్కి వచ్చిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క ప్రధానమైన సమస్యలన్నీ కూడా ఒక క్రోడీకరించి మేమంతా కూడా ఒక ప్రధాన డిమాండ్స్గానే మేము పోరాటం చేస్తున్నాం. గతంలో కూడా పోరాటాలు చేసాం. ఈ రోజున మా ప్రధానంగా ఆ రోజు పోరాడి సంపాదించుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఒకటి రిజర్వేషన్లు కానీ, కాపుల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్లు కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ, లేదా బడ్జెట్ కానీ, కాపు భవనాలు కానీ, కాపుల యొక్క విదేశీ విద్య కానీ ఏవైతే ఉన్నాయో, కాపులకు సంబంధించినటువంటి అనేక అంశాలు పోరాడి సాధించుకున్న పెద్దలు పద్మనాభం గారి సారథ్యం ఈ రోజున ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇది మేము కాపు చేసి తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో కూడా ఇదే రకంగా మేము ఆ రోజున విజయభాస్కర్ రెడ్డి గారి మీద కూడా మేము పోరాడి సాధించుకున్నాం. అప్పుడు కూడా జియో నెంబర్ 30 తెచ్చుకున్నాం, ఉపకార వేతనాలు తెచ్చుకున్నాం, ఇవన్నీ కూడా ఆ రోజున కూడా తెచ్చుకున్నాం. కానీ ఇవి ఏమవుతున్నాయంటే వచ్చిన ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మేము పోరాడి సాధించుకున్న ఫలితాలు మాత్రం మళ్ళీ దెబ్బ కొడతా ఉన్నారు. ఇది భవిష్యత్తులో జరగకూడదు. ఇంత కష్టపడి మేము పోరాడి సాధించుకుంటే దాని ఫలితాలు లేకుండా మళ్ళీ తొక్కుతుంటే కాపు జేఏసీ మరి తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా స్టాండర్డ్గా అన్ని రాజకీయ పార్టీలు, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం, ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అలాగని అనుకూలం కూడా కాదు. కాపుల సంక్షేమమే కాపు జేఏసీ ధ్యేయం. ఇది మా ప్రధాన డిమాండ్. సరే, ఇందులో అనేక అంశాలు ఉంటాయి. జనరల్గా రాజ్యాధికారం, మా కాపుల యొక్క మనోభావాలు, రాజ్యాధికారం గురించి కొంతమంది ఆలోచన చేస్తుంటారు. కాపుల విద్యా ఉద్యోగ అవకాశాలు కొంతమంది ఆలోచన చేస్తుంటారు. ఈ రకంగా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆయా అంశాలు ఆయా ప్రాతిపదిక ఆయా ఎజెండాల మీద వెళ్తాయి. మా జేఏసీ ప్రధాన ఎజెండా మాత్రం కాపుల సంక్షేమమే ప్రధాన ఎజెండా. అందుకే రాజ్యాధికార విషయంలో కానీ, అలాగే జనాభా ప్రాతిపదికగా ఎక్కడైతే ఏ సీట్లు ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలో ఆ రకంగా కేటాయించేలాగా డిమాండ్ చేయడం, ఎన్ని అంశాల మీద క్రోడీకరించుకుంటూ ఒక కన్సల్ట్ చేస్తున్నాం. ఇవన్నిటికి కూడా భవిష్యత్తులో మరి వైజాగ్ మీటింగ్లో కూడా పూర్తిగా సమగ్ర చర్చ జరుగుతుంది. దాని తర్వాత రాయలసీమలో కూడా ఉండి అల్టిమేట్గా ఒక భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే మేము ప్రకటించబోతా ఉన్నాం. ఇందాక మీటింగ్లో కొంతమంది నాయకులు కాపులకి శత్రువులు ఎవరో కాదు, కాపులే అన్నట్టు కూడా కొంతమంది ప్రస్తావించిన పరిస్థితి. ఎందుకు ఆ రకమైన వర్డ్స్ అక్కడ వాడడం జరిగింది? ఇప్పుడు అది కాపులకి శత్రువులు, కాపులు అనేది సరే జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే మేము పోరాడి సాధించుకున్న ఫలితాల గురించి అడుగుతుంటే మళ్ళీ కాపులే విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకరి మీద ఒకరు విమర్శ. అందుకే మేము ఇవాళ ఎజెండా మీటింగ్లో కూడా చెప్పాం, ఎవరైతే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతినిధులు కానీ, నాయకులు కానీ, సంఘాల నాయకులు కానీ హద్దు మేరొద్దు, సమయం పాటించండి, ఉద్యమాలు కాపు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోండి. ఇవి హద్దు మేరకుండా సమయం పాటించుకుంటూ ఈ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు మీకు ఉంటాయి, దాన్ని మేమే తప్పుపట్టాం. కానీ కాపుల యొక్క ఎజెండా ఏదైతే సాధించుకున్న ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు మాత్రం రక్షించుకోవడంలో మరి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అందుకే వారు ఆ మాట అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఇవన్నీ రాకుండా ఉండడం కోసమే జేఏసీని ఇంకా పటిష్టపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సభల్లోనూ అన్ని మీటింగ్లోనూ పటిష్టపరుస్తూ భవిష్యత్తులో ఇటువంటి లోపాలన్నీ కూడా సరి చేసుకోవడం కోసమే అనేక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. రేపు ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో ఆ అభ్యర్థులు ఎవరు అనేది జేఏసీ నిర్ణయమే శిరోధార్యంగా మారనుందనేది నా ప్రశ్న. ఇక్కడ చాలా రాజకీయ పార్టీలు కాపులు ఉంటారు, మేమేమి దాన్ని ఏమి తప్పుపట్టాం, ఎందుకంటే ఆయా సందర్భాలు. కానీ ఇక్కడ కాపుల ప్రయోజనాలు, ఇక్కడ సపోజ్ మీరు అన్న క్వశ్చన్లోనే 2 కాపులు నిలబడతారు అని చెప్తున్నారు. మీరు 2 కాపులు నిలబడితే ఎవరుగా చేస్తారండి? ఇక్కడ 2 కాపుల్లోనూ కూడా కాపుల ప్రయోజనాలు ఎవరు కాపాడతారో వారికే చేస్తుంది. అందరూ కాపులే కాదనం, కానీ ఇక్కడ కాపుల ప్రయోజనాల కోసం వారు పోరాడే వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, వారికి తప్పనిసరిగా మద్దతు ఉంటుంది. అది కాబట్టి ఆ రాజకీయ పార్టీ ఆ మద్దతు అవన్నీ కూడా ఆ అంశాల మీద ఉంటాయి. ఎందుకంటే నాయకుల్ని తయారు చేయాలి, నాయకులు బలపరచాలి, తగు విధంగా రాజ్యాధికారం సాధించాలి. సుదీర్ఘకాలం పాటు ఉద్యమంలో ఉన్నారు, చాలామంది వ్యక్తులు కూడా చాలా దగ్గరగా ఉండి పరిశీలించారు కదా. పదవి రానంత వరకు, ఎమ్మెల్యే కానంత వరకు కూడా జేఏసీ కాళ్ళ దగ్గర ఉంటారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జేఏసీతో పని లేదు, కాపుల ప్రయోజనాలతో పని లేదు అన్నట్టుగా కూడా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటున్న పరిస్థితి.
రేపొద్దున మళ్ళీ ఇదే సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుందా అనేది నా ప్రశ్న. ఎప్పుడు కూడా ఆయా వ్యక్తులు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఆ రాజకీయ అంశాలతోటి వాళ్ళ జీవితాలు ముడబడి ఉంటాయి. ఇది సహజ పరిణామం. ఎందుకంటే వ్యక్తిత్వం వారి సొంత పార్టీలు ఏం కాదు, ఆయా పార్టీల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిగత ఎజెండా మీద ఆ వ్యక్తులు పనిచేయవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత నాయకులు ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవం, అది ప్రాక్టికల్గా మా అందరూ అనుభవిస్తున్న విషయాలే. కానీ ఇక్కడ ఆ పార్టీల్లో వారు ఏ రకంగా పోరాడుతున్నారు అనేది కూడా మనం కూడా పరిశీలిస్తే దానికి వారి యొక్క జీవితాలు అర్థమవుతుంది. కాబట్టి ఆ రాజకీయ పార్టీలు వారి విధి విధానాలను బట్టి ఆయా నాయకులు ఉంటారు. మేము అందుకే జేఏసీని ఎప్పుడు కూడా ఇది ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదన్నదే ప్రధాన సిద్ధాంతంగా కాపుల సంక్షేమం కోసం పోరాడే వ్యక్తులు బలపరుస్తూ దీన్ని ఇంకా పటిష్టపరుస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ధ్యేయం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన అయితే మొదలైంది. ఆల్రెడీ 2 విడతలు అయిపోయింది. మళ్ళీ మొన్న 19 నుంచి 3వ విడత కూడా స్టార్ట్ అయింది. ఈ కులగణన వల్ల ప్రధానంగా నష్టపోయేది కాపు కింద అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నష్టపోతున్నాయని చెప్పేసి ఇప్పుడు మీరంతా కూడా గొంతెత్తి చెప్తున్నారు పరిస్థితి. దీనివల్ల నష్టమే జరగదు, మేము విభజించి పాలించి అంటే దామాషా ప్రకారమే సీట్లు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం ఇంకో పక్క నుంచి చెప్పుకొస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు నష్టం జరుగుతుంది అనేది మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రభుత్వాలు అనేది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఏదైనా జనాభా సేకరణ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళకు సంబంధించినటువంటి హోదా ప్రాతిపదిక ఉండేది. ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న విధానం పరిశీలిస్తే మా వాళ్ళు అందరూ చెప్పింది ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న మాట్లాడే విధానం పరిశీలిస్తే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నది. దాన్ని ఓటీపీ నెంబర్ తీసుకుని వాళ్ళు మళ్ళీ ఆయా కులాలని పరిశీలిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సాధారణంగా అంత ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలు మాకు అంత ఎడ్యుకేషన్ కానీ ఆర్థిక రంగం కానీ ఇవన్నీ సామాజిక కానీ ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. అందుకే కదా మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఈ విధానం వల్ల ఈ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయడం కానీ ఈ ఓటీపీ కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంత మా జనాభాకి అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నది మా వాళ్ళు ఆందోళన వెలుబుస్తున్నారు. ఈ ఆందోళన ఏ రకంగా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం అర్థం చేసుకుని ఎవరు ఏ రకంగా ఉన్నారన్నది అక్కడ తగు చర్యలు చేపడితే ఖచ్చితంగా ఆ యొక్క ఎవరు జనాభా ఎంత ఉన్నారనేది కుల సమీకరణ సక్రమంగా జరుగుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన అపోహ. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఏముంది, వాలంటీర్ అందరూ మా కార్యకర్తలు అని చెప్పి వారి నాయకులే చెప్పారు. ఇది మేము చెప్పడం కాదు, వారి నాయకులే చెప్పారు. సో వారి కార్యకర్తలు అంటే వారి ఉద్దేశాలను బట్టి అక్కడ నడుస్తుంది. కార్యకర్త అన్నప్పుడు ఏం చేస్తారు, నాయకుని బట్టే కార్యకర్త నడుస్తాడు. సరే వాలంటీర్లు అందరూ మా కార్యకర్తలు అని చెప్పేసి వారు అన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద నమ్మకం ఎట్లా ఉంటుందండి? ప్రజలకు నమ్మకం ఉండదు. ఇక్కడ మా వాళ్ళు మైనస్. అక్కడ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ వద్దు, దానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది ద్వారా గతంలో ఏ రకంగా అయితే సెన్సేషన్ జరిగేదో ఆ జనాభా సేకరణ జరుగుతుంది ఆ రకంగా పకడ్బందీ చర్యలు చేపట్టి చేయమని సక్రమంగా పారదర్శకంగా చేయండి, అపోహలన్నీ కూడా సరిదిద్దమని చెప్పే మా డిమాండ్. అందుకని వాలంటీర్ వ్యవస్థలు మా కార్యకర్తలు చేస్తారంటే ఇక దాని మీద ఇప్పటికే అపోహలు ఉన్నాయి. కాబట్టి అపోహలు తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఫైనల్గా జేఏసీ యొక్క ఎజెండా ఏంటనేది చెప్పండి. జేఏసీ ఎజెండా ఇందాకే చెప్పాను, కాపుల సంక్షేమమే కాపుల జేఏసీ ఎజెండా. రెండవది రాజ్యాధికార విషయంలో జనాభా ప్రాతిపదిక వారికి సీట్లు కేటాయించాలన్నది ప్రధాన ఆయా రాజకీయ పార్టీలు మేము కోరుతా ఉన్నాం. రెండో ఎజెండా. రాజ్యాధికార విషయంలో మరి కాపులు ఎన్నాళ్ళ నుంచో కోరుతున్నటువంటి రాజ్యాధికార విషయంలో కూడా కాపుల యొక్క మనోభావాలు ఆయా రాజకీయ పార్టీలు గుర్తించాలి, ఆ జనాభా ప్రాతిపదిక సీట్లు కేటాయించాలి. ఇక మూడో ఎజెండా కాపుల సంక్షేమం కోసం ఆ రోడ్డు సాధించుకున్నటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవన్నీ తుంగలో తొక్కుతున్నారో ఆ ఫలితాల సాధన కోసమే ఖచ్చితంగా జేఏసీ పనిచేస్తూ ఉండేది. అది సంక్షేమం ఉండండి, రిజర్వేషన్ ఉండండి, ఆర్థిక ప్రయోజనాలు ఉండండి, విదేశీ విద్య ఉండండి, కాపు భవనాలు ఉండండి, ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్న ఫలితాలు. వీటిలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నారు. కాబట్టి ఆ ఫలితాలు సాధించడం కూడా జేఏసీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అల్టిమేట్గా కాపుల యొక్క ప్రయోజనాల కోసమే కాపు జేఏసీ పనిచేస్తుంది. నమస్కారం.